కందుకూరు టీడీపీలో నెలకొన్న అసంతృప్తిని అధిష్టానం చల్లబరుస్తోంది. దీనికోసం రంగంలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయా నేతలతో సమావేశమయ్యారు. అందులో భాగంగా దివి శివరాంకి ఇంటూరి నాగేశ్వరరావు బహిరంగ క్షమాపణ చెప్పారు. దివి ఫ్యామిలీ అంటే తనకు ఎంతో గౌరవమని, శివరాం ఆశీస్సులతో కందుకూరు ఇన్ఛార్జిగా వచ్చానని నాగేశ్వరరావు అన్నారు. దివి కుటుంబాన్ని తాను ఏమీ అనలేదని, వారి మనసు నొప్పించుంటే క్షమాపణలు కోరుతున్నారని అన్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారికి ధన్యవాదాలు చెప్పిన ఇంటూరు సొంత మేనిఫెస్టో ద్వారా కందుకూరు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని వేమిరెడ్డి ప్రకటించారు. నామినేషన్ తో పాటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని కరెక్ట్ చేసుకోవాలా, పార్టీ ముందుకు పోవాలంటే ఇక్కడ 3 ఇళ్ళు పెత్తనం నడుస్తుంది. ఆ 3 ఇళ్ళని ఒక ఇల్లు చేయాలని వచ్చాను నేను. నామినేషన్ కింద వస్తున్నాను. దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాను. ఈరోజు ఇది ఎట్లయినా నామినేషన్ వేసాం కాబట్టి ఈ 3 ఇళ్ళని ఒక ఇల్లు చేయాలనే పట్టుదలతో ఈరోజు ముగ్గురితో మాట్లాడి ముగ్గురిని ఏకంగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి ఒక ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం, దాదాపు నేను వచ్చిన కార్యక్రమం కూడా పూర్తయింది. చాలా సంతోషం. నామినేషన్ వేయడం, ముగ్గురిని ఒక ఏకదాటికి తీసుకురావడం పార్టీకి చాలా బలం. ముగ్గురు కలిశారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ఊహించని మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుందని కూడా నేను